అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. కొబ్బరి పాలతోటి పులావ్ ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? నేను కేజీ రైస్ తోటి ప్రిపేర్ చేస్తున్నాను. అంటే కేజీకి 2 కొబ్బరికాయలు వేసుకుంటే మనకి రైస్ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో వేసుకోండి. అంటే చిన్న మిక్సీ జార్లో వేయటం వల్ల మెత్తగా అవుతుందన్నమాట. కొద్దిగా నీళ్లు పోసి చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని ఫిల్టర్లో కంటే కూడా ఇలా పల్చని క్లాత్లో వేసుకుని పాలు తీసుకుంటే మనకి కొబ్బరి పాలు అనేది బాగా వస్తాయి. మన ఛానల్లో కోనసీమ కొబ్బరన్నం నాటుకోడి పులుసు కూడా రెసిపీ ఉందండి. నేను వీడియో కింద లింక్ ఇస్తాను. ఎవరైనా చూడని వారు ఉంటే ఒకసారి చూడండి. ఇలా కొబ్బరి పాలు క్లాత్లో వేసుకుని తీసుకోవటం వల్ల మనకి ఎక్కడ కూడా వేస్ట్ అనేది లేకుండా బాగా వస్తాయి. ఇప్పుడు ఇలా తీసిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా ఈ కొబ్బరిని మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ మిక్సీ పట్టుకుని రెండోసారి కూడా పాలు తీసుకోవాలి. చూడండి, మీకు చూపిస్తున్నాను. పాలు ఈ విధంగా తీసి రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో 5-6 స్పూన్లు నెయ్యి పోసుకోవాలి. మీరు ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, కానీ నెయ్యితో చేస్తేనే బాగుంటుంది. లేదా ఆయిల్ సగం నెయ్యి సగం అనే వేసుకునైనా చేసుకోవచ్చు. నెయ్యి కరిగిన తర్వాత 4 యాలకులు, అలాగే ఇంచి మసాలా చెక్క, తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ కాస్త కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో 4-5 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత 2 క్యారెట్లు ఇలా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు బీన్స్ కూడా అంతేనండి, మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. నేను 5-6 బీన్స్ వేశాను. పచ్చిమిర్చి కాస్త ఎందుకు ఎక్కువ వేసుకోమన్నానంటే రైస్ అనేది మరీ చప్పగా లేకుండా ఉండడం కోసమని పచ్చిమిర్చి కాస్త ఎక్కువ వేసుకోమని చెప్పాను. ఇప్పుడు 2-3 స్పూన్లు జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు 1 స్పూను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మరీ ఎక్కువ వేయకూడదు, అదే ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొంచెం పుదీనా, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఈ కొత్తిమీర పుదీనా కూడా అంతేనండి, ఎక్కువ వేసుకోకూడదు, చాలా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గంట సేపు నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. కొబ్బరన్నం అనేది నార్మల్ రైస్తో చేస్తేనే బాగుంటుంది. ఈ ప్లేస్లో మీరు బాస్మతి రైస్ అస్సలు వాడద్దు, టేస్ట్ అంతా బాగుండదు అనమాట. చూడండి, రైస్ వేసిన తర్వాత విరిగిపోకుండా 2-3 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొబ్బరి పాలు పోసుకోవాలి. నేను ఈ లోటాతోటి బియ్యం 2 లోటాలు బియ్యం వేసానండి. 1కి 1.5 పాలు కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే ఇంతే పోస్తానండి, 1కి 1.5 కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. రాళ్ళుప్పే వేసుకోండి. అంతా వేసిన తర్వాత ఇప్పుడు ఇలా కలుపుకున్నాక కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టి 2 విజిల్స్ రానిస్తే చాలండి. మరీ ఎక్కువ విజిల్స్ కూడా రానియకూడదు. మనం ఆల్రెడీ రైస్ నానపెట్టాం కాబట్టి 2 విజిల్స్ కరెక్ట్గా సరిపోతుంది. నేను ఈ రైస్లోకి బంగాళదుంప కుర్మా చేశాను. మీరు ఈ ప్లేస్లో నాన్ వెజ్ అయినా చేసుకోవచ్చు. నాన్ వెజ్ ఇష్టపడని వాళ్ళు ఇలా బంగాళదుంప కుర్మా చేసుకుంటే బాగుంటుంది. చూడండి, మీకు 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయినాక మీకు చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా మన రైస్ అనేది రెడీ అయిందో. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన కొబ్బరి పాలు పులావ్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.